తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సహాయం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని తీసుకుంది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమాన్ని రాజధాని హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనుండగా జిల్లాల స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ నిర్ణయం దీర్ఘకాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులలో కొత్త ఆశలు నింపింది. ఈసారి కొత్త పింఛన్ల జాబితాలో తలేసీమియా, సికిల్ సెల్ ఎనిమియా వంటి తీవ్ర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులను చేర్చడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే జీవితాంతం వైద్య సంరక్షణపై ఆధారపడే ఇటువంటి బాధితుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా దివ్యాంగ పింఛన్ పొందుతున్న వ్యక్తులు మరణిస్తే జాప్యం లేకుండా వారి భార్యలకు తక్షణమే పింఛన్ వర్తింపజేసేలా స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న నిజమైన నిరుపేదలు మరియు అనారోగ్య పీడితులకు పూర్తి స్థాయిలో సామాజిక భద్రత చేకూరనుంది.